రెడ్డి భవన్ కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ర్యాలీగా కోవతి ర్యాలీగా జడ్పీ సెంటర్ కి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని వెడల ఉంచినట్టు చేయడానికి మనం ఇది ఒక స్టార్టింగ్ మట్టినే. తప్పకుండా మనం చనిపోయిన విద్యార్థులకి ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇచ్చినా కూడా మన మోడీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే దెబ్బలు తగిలిన స్టూడెంట్స్ వాళ్ళకి కనీసం 50 లక్షలు, చనిపోయే వాళ్ళకి ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. లేని సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటది. రాహుల్ గాంధీ గారు అలా ధర్నా చేస్తా ఉన్నారంటే అంత పెద్ద నాయకుడై కూడా ఇవాళ విద్యార్థుల పట్ల ఎంత వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది మనం చూసుకోవాలి. వాళ్ళ నాన్నగారికి, ముత్తాత గారి, తాతలు అందరూ కూడా త్యాగాల కుటుంబం. రాహుల్ గాంధీ గారు రానున్న రోజుల్లో కూడా భావి భారత ప్రధానిగా మనం అందరం చూస్తాం. తప్పకుండా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసుకుంటేనే తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగదు ఈ దేశంలో. తప్పకుండా మోడీని గద్దెదించుదాం. రాహుల్ గాంధీ గారి ప్రతిష్ట చేయడంలో మనం అందరం కూడా కీలక పాత్ర పోషించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.